హలో అండి అందరికీ, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. అయితే నిజంగా అమ్మ అపాయింట్మెంట్స్ ద్వారా అమ్మతో మాట్లాడిన ఆ రెమెడీస్ ద్వారా, మనకు అందించే ఈ రెమెడీస్ ద్వారా ఎంతో మంది ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు. సో ఇది మనందరికీ తెలుసు, ఎవరెవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళందరికీ తెలుసు. కొంతమంది వాళ్ళంతా వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా, ఇష్టంతో మేము మా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాము అన్నప్పుడు డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, నాకు దానికి సొల్యూషన్ నేను పలానా వాళ్ళ ద్వారా తీసుకున్నాను అన్నప్పుడు అది ఇంకా బాగుంటుంది కదా. సో అలా ఒక మనోహర్ అనే ఒక అతను, ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారో షేర్ చేసుకోవాలనేసి మనతో ఇప్పుడు లైన్ లో ఉన్నారు. అమ్మ ఒక్కసారి అయితే అమ్మతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, మీ గురించి ఒక్కొక్క విషయం వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సమస్యల నుంచి బయటపడడం ఎంతో మందికి ఉన్నటువంటి ఇది కదా. అవును, అలాంటిది ఎంతో మందికి మీరు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ సమస్యల నుంచి బయటపడేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మనోహర్ గారితో కూడా మాట్లాడిస్తారా? తప్పకుండా అమ్మా. 1 minute మాట్లాడు. హలో, నమస్తే అండి. హలో నమస్కారం. నమస్తే మనోహర్ గారు. అదే చెప్పారు, అమ్మ మాట్లాడారండి. ఒక్కసారి మరి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఓకే, సో నాకు కానీ మా ఫ్యామిలీ కానీ చాలా చాలా ఇయర్స్ గానే పరిచయం నాకు మేడం. ఓకే. సో అన్ని ఇయర్స్ బ్యాక్ కూడా నాకు అంత నమ్మకం ఉండేది కాదు. సో మా మమ్మీ ద్వారా నాకు ఇలాగ పూజలు ఎలా చేసుకోమన్నారని చెప్పి మా మమ్మీ చెప్పినట్టు చేసుకున్నాను నేను పూజలు. దాని తర్వాత డిఫరెన్స్ అయితే నేనే చూసాను. సో స్టార్టింగ్ లో చాలా మెంటల్ ఇష్యూస్ ఉండేవి, ఆర్ స్టడీస్ లో కానీ దేంట్లో చాలా మెంటల్ గా ప్రెషర్ అది ఉండేది, చాలా భయం అది ఉండేది. సో పూజలు చేసుకున్న తర్వాత నాకు ఒక డిఫరెన్స్ అయితే కనిపించింది చాలా నీట్ గా. సో అప్పటి నుంచి నమ్మకం వచ్చింది. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ గా నేను పూజలు చేయించుకుంటాను, సో చేసుకుంటాను. కొంచెం కెరియర్ కానీ ఏదైనా చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట, చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంది. సో నాకు ఎలా నమ్మకం వచ్చినట్టే, సో మా ఫ్రెండ్ ఒకడు, నేను ఆఫీస్ కొలీగ్, ఫస్ట్ ఆఫీస్ లోను ఐ గెస్ 3 years బ్యాక్. సో ఫ్రెండ్ ఉండేవాడు, తనకి కొరను అప్పుడు తనకి కొన్ని ఇష్యూస్ ఉంటే చూసాము. కొన్ని ఇయర్స్ అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకో రికమెండ్ చేయాలనిపించింది. ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం 100%. సో నాకు మేడం అని నమ్మకం ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కు బాగుండాలని నేను కోరుకుంటాం కాబట్టి నేను చెప్పాను. వాడు నమ్మాడు, పూజ చేసుకున్నాడు. ఇప్పుడు తను అబ్రాడ్ లో ఉన్నాడు. సో మాకైతే చాలా పాజిటివ్. ఇప్పటికీ మేము అందుకని మేడం ని ఫాలో అవుతాం. ఓకే ఓకే. సో చాలా బాగా అనిపించింది. అంటే మేడం ఏం చెప్తే అవన్నీ రెమెడీస్ ఫాలో అవుతారండి? చేస్తాం ఖచ్చితంగా. సో రెగ్యులర్ ఇంటర్వ్యూస్ కొన్ని పూజలు చెప్తారు, మంత్రం చేసుకోమంటారు. సో యంగ్ జనరేషన్ కూడా ఇలా ఫాలో అవ్వడము అంటే నిజం చెప్పాలంటే నెక్స్ట్ కూడా ఆధ్యాత్మికంగా మనం ఎంత గ్రో అవ్వచ్చు అనేది మీరు ఒక ఇన్స్పిరేషన్ అండి నిజంగా. అంటే పాత అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఇదంతా కామన్, బట్ మీ జనరేషన్ ఇప్పుడు ప్రెసెంట్ మన జనరేషన్ ఆ స్పిరిచువల్ గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అవునవును. అలాంటి రూట్స్ లో తీసుకెళ్ళడానికి కూడా ఒక మేడం ఇలాగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ నేను కూడా తెలుసుకున్నాను. మెయిన్ గా డిఫరెన్స్ రిజల్ట్ అది కూడా చూసాం కాబట్టి కదా ఫాలో అవుతాం. సో ఒక ఖచ్చితంగా కళ్ళ ముందు రిజల్ట్ కనిపించిన తర్వాత ఫాలో అవ్వకపోతే ఇంకా ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్స్ యూజ్ చేశారండి. అంటే మనకి అంటే ఆ ఫలితం కనిపించిన తర్వాత కూడా మనం ఎందుకు ఆగాలి? సో పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు, మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకేనండి. సో అదమ్మా, చాలా హ్యాపీగా ఉంది వింటుంటే ఆయన ఫీడ్బ్యాక్. అంటే ఈయన ఏంటంటే ఈయన కూడా అసలు స్టడీస్ అంటే తన హైయర్ స్టడీ అప్పుడు తర్వాత మళ్ళీ ఏంటంటే తను ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళారు బెంగళూరులో. తనతో పాటు తన కొలిక్ కూడా అక్కడే స్టే చేసేవాళ్ళు. తను ఏమైందంటే తనకు చాలా అబ్రాడ్ వెళ్ళాలని ఒక ప్లాన్ ఉండేది, కానీ ఎంత ట్రై చేసినా కానీ తను వెళ్ళలేకుండా పోయింది. అప్పుడు ఏమైందంటే తనకు జ్యోతిష్యం అసలే నమ్మరు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా అసలే నమ్మరంట జాతకాలు, పేరెంట్స్ నమ్మరు, వీళ్ళ ఫ్రెండ్. తర్వాత ఆయన ఏం చేసిండు, లేదు మా అమ్మ అసలు మేడం దగ్గర తప్పించి వేరే ఎక్కడ చూపించుకోరు, మేడం ఏది చెప్తే అలా ఫాలో అవుతుంది, ఎందుకంటే ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారనంటే మేము అసలు మేడం పూజల వల్లనని చెప్పి తను మా నెంబర్ ఇచ్చి మాట్లాడిచ్చిండు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పొద్దున్నాడు, ఎందుకంటే తను వచ్చిందంటే ఆయన సెల్ఫ్ గా చేసుకుండు పూజ వీళ్ళ ఫ్రెండ్. అయితే అప్పుడు ఆయన ఫాలో అవుతున్నప్పుడు ఏమైందంటే అబ్రాడ్కి ఎన్నో ఇయర్స్ ట్రై చేసిండు, అసలు వెళ్ళలేకపోయింది. మనం చేసిన రెమెడీ వల్ల వెళ్ళిండ్రు, అక్కడ మంచి జాబ్
అక్కడ కార్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అన్ని విషయాలు కూడా నాకు షేర్ చేయమని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళతోనే. ఎందుకంటే తను అంత వెళ్ళిన తర్వాత అంత డెవలప్ అయ్యారనే విషయము అసలు వీళ్ళ మదర్ మూల్యంగా మనకు చెప్తూ ఉంటారు. ఎప్పుడన్నా మేడం అసలు ఆయన వెళ్ళింది కదా, చాలా మంచిగా సెటిల్ అయ్యారు, ఇప్పుడు కారు కొనుక్కున్నారు, ఇల్లు కొన్నారని ప్రతి విషయం నాకు చెప్తారు అనమాట. అంటే అంత మంచి పొజిషన్ లో ఉండి మనం ఎందుకు మర్చిపోలేదు అంటే, మన పూజలు అయిన తర్వాత జ్యోతిష్యం మీదనే నమ్మకం లేదు. అబ్బాయి కూడా అసలు నమ్మడు ఆయన కూడా. ఎందుకంటే టీనేజ్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చక్కగా వాళ్ళ ఎంజాయ్మెంట్స్ అట్లనే ఉంటారు కదా, ఫ్రెండ్స్ తో తిరిగాము, ఇవన్నీ ఉంటాయి. ఆధ్యాత్మికంగా తక్కువ మంది ఉంటారు. అవును. ఇప్పుడు ఈ బాబు కూడా ఏంటంటే అసలు ఈయన కూడా బాగా ఫాలో అయ్యిండు. అప్పట్లోంచి తనకు అన్ని అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ వల్ల అసలు చాలా సఫర్ అవుతూ ఉండేవాడు. ఇప్పుడు అంత ముందుగా నేను చెప్పింది ఒక 3 years బ్యాక్ తినకూడదు. అయితే ఈయనకు రెమెడీ ఫాలో అయ్యి మంచిగా అయ్యిండు. తర్వాత అప్పుడు ఏమైతుందంటే తను ట్రావెల్ చేసినప్పుడు ఏదో ఒక చిన్న చిన్న యాక్సిడెంట్లు, అప్పుడు ఎప్పుడు బయట వెళ్ళినా ఏదో ఒకటి అట్లా జరిగేది మనోహర్ కూడా. తర్వాత వాళ్ళ మదర్ చాలా భయపడుతూ ఉన్నారు, అయ్యో మేడం ఏంది దశ అస్సలే బాగాలేదు అనుకుంటా, బాబుకి ఇలా అయిందని చెప్పి. అప్పుడు ఏమైందంటే రెమెడీ ఇచ్చినాము. దాని తర్వాత నుంచి తనకు ఏంటంటే తను వెహికల్ ఒకటి పెట్టున్నారు, అది నెగిటివ్ పవర్ లో ఉండింది ఆయనకు. సో అది తీసేయమని చెప్పేసి తర్వాత తనకు రెమెడీ ఇచ్చిన తర్వాత అలాంటి ఇష్యూ ఏం జరిగేలేదు, చాలా బాగా అయింది. ఇప్పుడు చాలా ఇంకా మంచిగా ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే తను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం. అంతే వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఇంకా వీళ్ళ రిలేటివ్స్ అందరికి కూడా వీళ్ళ మదర్ రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తను ఎంత మంచిగా అయ్యారో అలానే మన రిలేటివ్స్ కూడా బాగా అవ్వాలనే ఒకే ఉద్దేశంలో ఆమె చాలా మంది తీసుకున్నారు వీళ్ళ రెమెడీ, వీళ్ళ తరపులో ఉన్న వాళ్ళు అసలు. ఎందుకంటే వీళ్ళకి ఇంత నమ్మకం ఎట్లా వచ్చిందంటే, వీళ్ళు ఫస్ట్ టైం నా దగ్గర ఒక 10 years బ్యాక్ ఫాలో అయినరు. సో అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టినా లేదా ఏదైనా వర్క్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే కూడా తప్పకుండా జాతకం చూపించుకుంటారు, మీతో చెప్పుకుంటే బాగుంటుంది. అయితే ఈ సందర్భంగా మన వ్యూస్ అందరి కోసం కూడా ఒక చిన్న పరిహారం ఇవ్వండి అమ్మా. ఇందాక మీరు అన్నారు మనోహర్ గారికి ఎక్కువగా చిన్న యాక్సిడెంట్స్ సో అట్లా చాలా మందికి జరుగుతూ ఉంటుంది యాక్సిడెంట్స్ అవన్నీ జరగడం. అలా ఎక్కువగా అయ్యే వాళ్ళకి ఒక సింపుల్ పరిహారము అలా కాకుండా మంచి జరగాలి అంటే ఓకే. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అనేది వాళ్ళ జాతకంలో అది కూడా మనం ఒకటి ప్రాక్టికల్ గా కూడా చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ మనం ఇవ్వడం తప్పేం లేదు, ఇస్తాం, కానీ అది 100% వాళ్ళ ఫలితం ఉంటుందంటే లేదు. ఎందుకంటే నేను నిజం చెప్పాలి, జ్యోతిష్యం నమ్మాలి నన్ను రేపు అందరూ. సో అలా ఉంటే నేనైతే ఉన్న రెమెడీ కూడా చిన్నది వాళ్ళు ఏం చేసుకోవచ్చు, ఒకవేళ వాళ్ళ జాతకం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కూడా చెప్తాను. దానికంటే ముందుగా వాళ్ళ జాతకంలో ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అనే విషయం కూడా ఒక చిన్నగా చెప్తాను నేను. 3rd house నెగిటివ్ గా ఉంటే చక్రం ప్రకారం వాళ్ళకి 3rd house ఏంటంటే జాతక రీతిగా లగ్నం నుంచి 3rd house వచ్చి వాళ్ళ ట్రావెల్ గురించి ఉండేది. సో అప్పుడు ఏమైతుందో అది నెగిటివ్ గా ఉండి ఆ దశ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బుధ దశ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ కన్యా లగ్నంలో పుట్టారు, వాళ్ళకి 3rd house వచ్చి నెగిటివ్ అయిపోతాడు కుజుడు. అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే బయట వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సో అప్పుడు ఏమైతుంది వాళ్ళ జాతక పరంగా అసలు అప్పుడు కుజుడిని చేసుకోమని చెప్తాం. కుజుడు ఒకవేళ మాందిగా ఉంటే వశీకరణంతో చేయాలని చెప్తాం. సో ఇవన్నీ మనం జాతకం చూసి చెప్పడం అనేది రెమెడీ 100% రిజల్ట్ వస్తుంది. అయితే ప్రాక్టికల్గా మనం చూడాలంటే జాతకం ఒకవేళ అందరికీ తెలియకపోయినా మామూలుగా ఏంటంటే యాక్సిడెంట్ దేని వల్ల అవుతుందంటే శని గ్రహం వల్లనే, ఒకటి కేతు వల్ల అవుతుంది. సో అప్పుడు ఏంటంటే కేతుకు అధిదేవత ఎవరు, వినాయకుడు, గణపతి. సో ఇక్కడ ఏంటంటే శనికి అధిదేవత ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో ఇట్లా వీళ్ళ ఇద్దరు సంబంధించిన గణపతి పూజ కానీ లేదా ఆంజనేయ స్వామిది కానీ పూజలు చేసుకుని, అంటే జనరల్గా బయట వెళ్తున్నప్పుడు ఒకవేళ చాలా మందికి భయం వేస్తుంది ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ వినాయకుడిని మంచిగా ఒక 10 నిమిషాలు మొక్కోవాలి. దాని తర్వాత తమిళ్లో ఒకటి ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ కొత్తగా బయట వెళ్తున్నారు ట్రావెల్ చేయాలని అంటే వాళ్ళు ఒకటి అవి కొబ్బరికాయ ఉంది చూడండి, కొబ్బరికాయ వచ్చి దాన్ని సూరత్ అని కొడతారు. అంటే ఇప్పుడు వెహికల్స్ ఉంటుంది, కారు ఉంది అనుకోండి, కారుకు ఒక 3 తిప్పుది ఇట్లా తిప్పేసి అక్కడ రోడ్ లో కొడతారు. అంటే దాని తెలుగులో ఏం చెప్తారు, సూరత్ అంటారు, దిష్టి తీసుకొట్టడం అట్లా. అది ఫస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నిమ్మపండు తీసుకుంటారు. నిమ్మపండు తీసుకుని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన వీల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 వీల్స్ ముందుగా పెట్టి జస్ట్ మూవ్ అవుతుంది. మూవ్ అయితే అవి నిమ్మపండు నలిగిపోతుంది. సో మనకు ఆ దృష్టి తీసినట్టుగా ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సో ఇది వచ్చి స్టార్ట్ చేసి మనం రోజు అట్లా చేయడానికి ఉండదు, రోజు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు అలా టైం ఉండవు కదా. బట్ ఏదైనా మంచి పని విషయంలో ఏదో ఇంపార్టెంట్ వర్క్ గురించి వాళ్ళు బయట వెళ్తున్నారు, ఒకవేళ భయం ఉంటుందంటే ఇలాంటి చేసుకుని వెళ్ళవచ్చు. అంతే, అట్లా చేసుకున్నా తప్పేం లేదు. సో ఇది వచ్చి ఏంటంటే గణపతి పూజ ఒకటి, తర్వాత ఆంజనేయ స్వామి, ఈ 2 అసలు దేవుడిని మంచిగా సంకల్పం చేసుకుని మేము వెళ్ళి వస్తాము, ఆ పనులు మాకు సక్సెస్ కావాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏం అంటే యాక్సిడెంట్ గురించి కానీ ఏది భయం లేకుండా మాకు వెళ్ళి మంచిగా రావాలని మొక్కుని వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గురించి ఏదన్నా
దేవుడి గుడిలో వాళ్ళకి ఇష్టమైనది కొంచెం వాళ్ళు 100 రూపీస్ వేయవచ్చు, లేదు అంటే దేవుడు ఉండిలో ఎప్పుడైనా వెళ్ళి వేయవచ్చు, అలా మొక్కోవచ్చు. సో ఇది ఒక చిన్న రెమెడీదా. బట్ అయితే కానీ జాతక రీతిగా జరిగేది అప్పుడప్పుడు మేజర్ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటది. 1 మంత్ బ్యాక్ అయిందండి, ఇప్పుడు మళ్ళీ ఒకటి యాక్సిడెంట్ అయిందని చెప్తూ ఉంటారు, రెగ్యులర్ విని ఉండొచ్చు. అప్పుడు ఏమైతుందంటే జాతకంలో వాళ్ళ టైం బాగాలేనప్పుడు అప్పుడప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఉంటది. సో అది మన జాతకం చూసి తప్పకుండా రెమెడీ ఫాలో అయితే సరే. ఎందుకంటే మన దగ్గర తీసుకోవాలా రెమెడీ అనే విషయం కాదు, జాతకం ప్రాపర్ గా ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర ఒక జాతకం ఉంది అంటే వాళ్ళకి వచ్చే ప్రతిది, ఈవెన్ కెరీర్ చెప్పచ్చు, అన్ని చెప్పచ్చమ్మా, కంప్లీట్ గా చెప్పేసేయచ్చు, అన్ని చెప్పొచ్చు. సో అదంతా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఇది అంటే మనోహర్ గారు ఆయన ఎలా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆయన జాతకం చూపించుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతూ చెప్తూనే, అండ్ మనందరి కోసం అమ్మ డెఫినెట్ గా అంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ కోసం మంచి పరిహార మార్గం ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఇండివిజువల్ గా మనం ఒక్కసారి జాతక పరిశీలన చేసుకుని ఇండివిజువల్ రెమెడీస్ తీసుకున్నప్పుడు ఉండే ఆ ఫలితం వేరే ఉంటుంది. సో డెఫినెట్ గా మరి ఇండివిజువల్ గా మీ యొక్క జాతక పరిశీలన కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.